హీరో కావాలని వెళ్ళి సెలెక్ట్ అయ్యి ఆ వెంటనే రిజెక్ట్ అయ్యి ఎన్నోసార్లు నిరాశలను ఎదుర్కొని ఆఖరికి హీరోగా ఎంపికైన సినిమాలోనే విలన్గా చేయాల్సి వచ్చింది. అటుపై విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలతో అద్భుతమైన నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న యాక్టర్ గిరిబాబు. వెండితెరపై తనను నటుడిగా చూసుకునేందుకు గిరిబాబు పడ్డ శ్రమ ఆర్టిస్ట్ కావాలనుకునే ప్రతి ఒక్కరికి పాఠం లాంటిది. గిరిబాబు పుట్టింది ప్రకాశం జిల్లాలోని రావినూతలలో. ఒక్కడే సంతానం. గారాబంగా పెరిగి ఊర్లో జల్సారాయుడిగా పేరు తెచ్చుకున్నారు. చిన్నతనం నుంచి విపరీతమైన సినిమా పిచ్చి ఉండే. కాలేజీలో తొలిసారిగా నాటకంలో హీరోగా వేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కానీ చదువు వంటబట్టకపోవడంతో 20 ఏళ్లకే పెళ్లి చేశారు. తర్వాత 3 పిల్లలకు తండ్రి అయినా తన తండ్రి సంపాదన మీద సంసారం సాగిస్తూ నాటకాలు వేస్తూ బాధ్యతారాహిత్యంగా ఉండేవారట. అదే టైంలో తమ నాటకాలను ఫోటోలు తీసేందుకు వచ్చిన ఓ ఫోటోగ్రాఫర్ ఆయన ఫోటోలను క్రొత్త నటులు కావాలి అన్న ప్రకటనల కోసం పంపించారు. మంచి రూపం ఉండడంతో మద్రాస్ ఫిల్మ్ ఇండస్ట్రీ దృష్టిలో పడ్డాడు. మిత్రుడు పంపించిన ఫోటోలను చూసి మద్రాస్ నుంచి పిలుపొచ్చింది. ధైర్య సాహసే లక్ష్మి అనే సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యాడు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. తర్వాత జి వరలక్ష్మి, ఎస్డి లాల్, తాతినేని రామారావు, అట్లూరి పూర్ణచంద్రరావులు తీస్తున్న సినిమాలకు హీరోగా ఛాన్స్ వచ్చినట్లే వచ్చి మళ్లీ చేజారిపోయింది. కానీ ఓ సినిమాలో హీరోగా సెలెక్ట్ అయ్యావని చెప్పి రాత్రికి రాత్రే మార్చేశారు. కానీ హీరోగా తీసివేసిన అదే సినిమాలో విలన్గా ఆఫర్ ఇచ్చారు. వెంటనే ఓకే చెప్పి ఆ సినిమా చేసేందుకు సిద్ధమయ్యారు గిరిబాబు. అలా తను హీరో కావాల్సిన సినిమాలో విలన్గా మారితే తన స్థానంలో హీరోగా మారింది మురళీమోహన్. ఆ సినిమా పేరు జగమే మాయ. ఇద్దరికి ఇదే తొలి సినిమా అవకాశం కావడం విశేషం. జగమే మాయ షూటింగ్ టైంలోనే గిరిబాబు బాగా చేస్తున్నాడన్న పేరు వచ్చింది. దీంతో ఆ సినిమా విడుదల కాకముందే మరో 7 సినిమాల్లో బుక్ అయిపోయాడు. అలా మొదలైన గిరిబాబు ప్రస్థానం ఆ తర్వాత ఏ దశలోనూ ఆగలేదు. అన్ని రకాల పాత్రలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు గిరిబాబు. ఒకప్పుడు తాను నటుడిని అవుతానంటే అవహేళన చేసిన ఊర్లోనే సగర్వంగా తాను నటుడై చూపించి అడుగుపెట్టాడు. ప్రతిభ, అదృష్టం, సత్ప్రవర్తన ఈ 3 అంశాలే తన కెరీర్ ఎదుగుదలకు కారణమని నమ్ముతారు గిరిబాబు. ఆ విషయం ఆయనే కాదు, ఇండస్ట్రీలోని ఇతరులు కూడా ఒప్పుకుంటారు. అందుకే అప్పటి స్టార్ హీరోలందరి సినిమాల్లోనూ మంచి పాత్రలు చేశారు. అలాగే గిరిబాబు హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా కూడా రాణించారు. అయితే విలన్గా మొదలై హీరోగా మారి నాటి నటుల ట్రెండ్లో గిరిబాబు ఉన్న వారిలాగా పెద్ద హీరోగా సక్సెస్ కాలేకపోయారు. జగమే మాయ సినిమాతో విలన్గా పరిచయం అయిన తర్వాత వరుసగా అలాంటి పాత్రలే చేశారు. ఎక్కువగా కన్నింగ్ విలన్గా కనిపించేవారు గిరిబాబు. కృష్ణ, నాగేశ్వరరావు, ఎన్టీఆర్, శోభన్ బాబు వంటి హీరోల సినిమాల్లోనూ ప్రధాన విలన్గానో లేక సహాయ విలన్గానో కనిపించారు. ఒక్కోసారి కొన్ని సీన్సే ఉన్నా అందులోని తనదైన ప్రతిభ చూపించి ఆకట్టుకునేవారు. విలన్గా పరిచయమైన చాలా కాలానికి హీరోగా అవకాశం వచ్చింది. ఆ సినిమా పేరు వధూవరులు. ఈ సినిమాలో ఆయనతో పాటు అప్పటికే కెరీర్ చివరి దశలో ఉన్న రేలంగి గారు నటించారు. తన తోటి తరం నటులెవ్వరికీ అదృష్టం దక్కలేదని ఆయన తనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టమని ఆనందంగా చెబుతారు గిరిబాబు. అలానే జ్యోతిలక్ష్మి అనే సినిమాలో మహానటి సావిత్రి భర్తగా నటించారు. ఇది కూడా తన కెరీర్లో అరుదైన సంఘటన అనే అంటారు. మొత్తంగా ఎన్నో రకాల స్ట్రగుల్స్ తర్వాత నటుడిగా నిలదొక్కుకోవడమే కాదు, గిరిబాబు మంచి ఆర్టిస్ట్ అనే పేరు కూడా తెచ్చుకొని ఏ రోజు ఖాళీగా లేకుండా బిజీ అయిపోయారు. ఒక రకంగా కష్టే ఫలి అనే మాటకు గిరిబాబు కెరీర్ ఖచ్చితమైన నిదర్శనంగా నిలుస్తుంది. కలిసొచ్చే కాలం కోసం కాకుండా కాలం వైపు పరుగులు పెట్టడమే గిరిబాబు సక్సెస్కు కారణం. 1973లో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు గిరిబాబు. కేవలం 4 ఏళ్లలోనే 45 సినిమాలు చేశారు. మరికొన్ని సెట్స్పై ఉన్నాయి. ఈ సమయంలోనే తనే నిర్మాతగా మారి ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. ఇది ఆయన 50వ చిత్రం. మరో మిత్రుడితో కలిసి జైభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ను స్థాపించి తొలినాళ్లలోనే తన ఫోటోలను మద్రాస్కి పంపించిన ఫోటోగ్రాఫర్ మిత్రుడిని కలుపుకొని దేవతలారా దీవించండి అనే సినిమా నిర్మించారు. ఈ సినిమాను దేవతలతో పాటు ప్రేక్షకులు నిర్మాతగా తొలి ప్రయత్నమే హిట్ కావడంతో రెండో సినిమా మొదలుపెట్టారు. సింహగర్జన పేరుతో రూపొందిన ఈ సినిమాలో కృష్ణ, తను హీరోలుగా నటించారు. అదే టైంలో ఎన్టీఆర్ సింహబలుడు కూడా విడుదల కావడంతో ఆయనతో గిరిబాబు పోటీ పడ్డారనుకున్నారు చాలామంది. కానీ నిజానికి సింహగర్జనే ముందు షూటింగ్కి వెళ్ళింది. మొత్తంగా గిరిబాబు సింహగర్జన మంచి హిట్ అయింది.
అలా నటుడిగానే కాదు, పెద్దగా అనుభవం లేకపోయినా నిర్మాతగాను మంచి విజయం అందుకున్నారు గిరిబాబు. ఆ ఉత్సాహంలోనే తన తొలి సహనటుడు మురళీమోహన్ హీరోగా ముద్దు ముచ్చట అనే సినిమా తెరకెక్కిస్తే అది హిట్. అయితే ఈసారి తన కూతురు మాధవి పేరు మీదుగా మాధవి చిత్ర బ్యానర్లో ఈ సినిమా నిర్మించడం విశేషం. ఇక ఇదే బ్యానర్పై పిఎన్ రామచంద్రరావుని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందించిన సంధ్యారాగం ఫెయిల్ కావడంతో కొన్నాళ్ళు నిర్మాణానికి దూరమయ్యారు. మంచి ప్లానింగ్తో సినిమాలు నిర్మించారు గిరిబాబు. ఆ కారణంగానే సాయి కృష్ణ ఫిల్మ్స్ అధినేతలు ఆయన్ని 50% వర్కింగ్ పార్ట్నర్షిప్ ఇస్తూ సినిమాను ఒప్పించారు. అప్పుడప్పుడే హీరోలుగా ఎదుగుతున్న సుమన్, భానుచందర్లతో పాటు తాను, రంగనాథ్ మరో 2 ప్రధాన పాత్రల్లో రూపొందించిన ఆ సంచలన చిత్రం మెరుపుదాడి. ఇది సెన్సేషనల్ హిట్. తర్వాత ఇదే సినిమాలో నటించిన భానుచందర్, సుమలత జంటగా తొలిసారి తనే దర్శకుడిగా రణరంగం అనే సినిమా తెరకెక్కించారు. అయితే దర్శకుడిగా పేరు వచ్చిన రణరంగం కమర్షియల్గా వర్కౌట్ కాలేదు. ఓ చిన్న ఊరిలో పుట్టి పెద్ద కలలు కొని వాటిని సాకారం చేసుకునే క్రమంలో అనేక సమస్యలను ఎదుర్కొని సినిమా రంగంలో తనకంటూ ఓ పేజ్ రాసుకునే వరకు గిరిబాబు ప్రయాణం ఎందరికో ఆదర్శం. ఈ ఆదర్శవంతమైన జర్నీలో తన పెద్ద కొడుకు బోస్బాబును హీరోగా పరిచయం చేసిన ఆ రంగంలో స్థిరపరచలేకపోయాననే అసంతృప్తి ఉంది. కానీ తామెప్పుడు ఊహించని రఘుబాబు నటుడిగా బిజీ కావడం కొంతవరకు ఊరటగా చెబుతారు. గిరిబాబు విలన్గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మెప్పించిన ఆయనలోని కామెడీ కోణం కూడా ప్రేక్షకులు ఆదరించారు, ఆస్వాదించారు. కామెడీకి ఉండాల్సిన అద్భుతమైన టైమింగ్ గిరిబాబు సొంతం. అందుకే 90ల్లో చాలా సినిమాల్లో ఆయన ఏ ఆఫీస్ మేనేజర్గానో, లేక ఫ్యాక్టరీ ఓనర్గానో, లేక రాజేంద్ర ప్రసాద్, చంద్రమోహన్, నరేష్ లాంటి నాటి కామెడీ హీరోలకు తండ్రిగానో ప్రేక్షకులకు గిలిగింతలు పెట్టారు. దర్శకుడిగా సక్సెస్ కాలేకపోయానన్న అసంతృప్తి ఉందో ఏమో. అందుకే పరిశ్రమలో చాలా పెద్ద మార్పులు వచ్చిన తర్వాత కూడా మరోసారి మెగాఫోన్ పెట్టారు. కానీ ఈ ట్రెండును అందిపుచ్చుకోవడంలో అందరిలాగే ఇబ్బంది పడ్డారు. ఆనంద్ సినిమాతో ఫేమ్ అయిన రాజా హీరోగా 2008లో నీ సుఖమే నే కోరుకున్న అనే సినిమా డైరెక్టర్గా చేశారు. కానీ ఇది పోయింది. తర్వాత అడపాదడపా నటిస్తున్నారు తప్ప